రైతు సోదరుల స్వాగతం. గోదావరి ప్రాజెక్టులు కూడా క్రమంగా జలకళను సంతరించుకుంటా ఉన్నాయి. 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా గోదావరిలో వరద ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. జూలై చివరి వారం వస్తున్నా కూడా ఇంకా పరిస్థితి గోదావరిలో మెరుగుపడలేదు. ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల్లో, వెస్టర్న్ ఘాట్స్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో ఫ్లడ్ క్రమంగా పెరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా క్రమంగా వరద పెరుగుతూ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి తాజాగా 2300 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. తాగునీటి అవసరాల కోసం ఒక 400 క్యూసెక్కులని రిలీజ్ చేసుకున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి కెపాసిటీ ఒక 20 టీఎంసీలు ఉంటే ఇప్పటికే 8.2 టీఎంసీల ఫ్లడ్ చేరింది. ఫ్లడ్ క్రమంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వరద మొత్తం శ్రీపాద ప్రాజెక్టుకి చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రాజెక్టుకి ఈ ఏడాది నీటి విడుదలకి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక అవసరాలకి ఒక 400 క్యూసెక్లు వాడుతూ ఉన్నారు. ఇక కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా భారీగా నీటిని విడుదల చేస్తే ఎల్లంపల్లికి మంచి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. అయితే కడెం ప్రాజెక్టులో కూడా ఇంకా స్టోరేజ్ కెపాసిటీ ఇంకా చాలా ఉంది కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాబోయే 15 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో ఫ్లడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. తెలంగాణలో తాజాగా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఏ ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.